అందరికీ నమస్తే. ప్రజెంట్ మనం పులివెందుల దగ్గరలో ఉన్నటువంటి దొండలవాగు విలేజ్లో డేట్స్ ఫామ్లో ఉన్నాం. మనతో పాటు కేశవరెడ్డి గారు ఉన్నారు. అయితే ఈ డేట్స్ ఫామ్ అనేది గత 4-5 ఇయర్స్ నుంచి మా పులివెందుల చుట్టుపక్కల కావచ్చు దగ్గర 6 నుంచి 7 ఫామ్లు పెట్టినారు ఇంతకు ముందు వరకు. సో 6 నుంచి 7 ఫామ్లలో మిగతా ఫామ్స్ అన్ని క్లోజ్ అయ్యి ఓన్లీ 2 ఫామ్స్ ప్రజెంట్ సస్టైన్ అవుతున్నాయి. అసలు ఏంటి దీని ఎందుకు ఫెయిల్ అవుతున్నాయి, వీళ్ళెలా నిలబడగలిగారు, అసలు దీంట్లో ఎక్కువ మేజర్గా ఉండే ప్రాబ్లమ్స్ ఏంటి, ఒకవేళ పెట్టాలనుకున్న వాళ్ళకి ఎటువంటి కండిషన్స్లో వర్క్ అవుతుంది, ఏవేవి డిసీజెస్ ఉంటాయి, ఇప్పుడు రైనోసిస్ బీటిల్ కావచ్చు, రెడ్ వీవిల్ కావచ్చు, అండ్ ఇంకా ఇట్లా మల్టిపుల్ దానివల్ల జస్ట్ చిన్న పురుగు వల్ల ఒక చెట్టు చనిపోవడం జరుగుతుంది. చెట్టు కాస్ట్ ఎంతో ఉంటుంది కదా, మీరు పెట్టిన ఇన్వెస్ట్మెంట్ వితిన్ డేస్లో లాస్ అవుతుంది కదా. సో ఇలాంటివి అన్నీ యూట్యూబ్లో చూసి పెట్టడం వల్ల లాస్ అయ్యి ఉన్నారు చాలామంది ఫార్మర్స్. దీంట్లో ఏ మేజర్ ప్రాబ్లమ్స్ ఉంటాయి అనేసి. సో నమస్తే కేశవరెడ్డి గారు. సో ఎన్ని ఇయర్స్ నుంచి ఫార్మింగ్ చేస్తున్నారండి? ఇది ఎగ్జాక్ట్గా జనవరి 13th 6 years కంప్లీట్ అయింది. 6 years అవుతుంది. సో 2019 జనవరి 13th మేము ప్లాంటేషన్ చేసాము. ఓకే. జస్ట్ ప్రయర్ 1 month ప్లాంట్స్ తీసుకొచ్చాము గుజరాత్ నుంచి. తీసుకొచ్చేసి ఇక్కడ ఒక వాటర్ ఈ వెదర్ కండిషన్స్ సూట్ అయ్యేట్టుగా ఇంటి దగ్గర కొంచెం షేడ్లో పెట్టాము కొద్దిగా. దాని తర్వాత అక్కడ నుంచి ప్లాంటేషన్ మనం ఒక 1 month తర్వాత ప్లాంటేషన్ చేసాము అనమాట. ప్లాంటేషన్ చేసినప్పుడు ఏంటంటే ఇదంతా కూడా నేల గట్టి నేల అనమాట. అంటే ఏంటి, మామూలుగా బంకమట్టి మాదిరి ఉంటుంది. సో నేనేం చేశానంటే ఒక 1 మీటర్ వెడల్పు పొడవు ఒక చతురస్రాకారంలో గుంత తీసేసి దాంట్లో ఉండే మట్టిని తీసేసి ఎర్రమట్టి పోసేసి దాన్ని వాటర్ సెట్ అయిపోయేట్టుగా చేసిన తర్వాత దాంట్లో ప్లాంటేషన్ చేసాం అనమాట. ఇది చిన్న ప్లాంట్ ఇంతే ఉంటుంది ప్లాంట్, అంతే జస్ట్ 1.5 feet ఉంటుంది అంతే. ఎన్ని ఎకర్స్ పెట్టారు? ఇది 2.5 acre అండి. 143 ప్లాంట్స్ పెట్టాము. సారీ 144 ప్లాంట్స్. ఇప్పుడు కరెంట్లీ 140 ప్లాంట్స్ ఉన్నాయి. ఒక 3 ప్లాంట్స్ లాస్ అయ్యాము. ఒక ప్లాంట్ అది తీసేయాలి, అది కూడా మన సూటబుల్ కాదని చెప్పేసి మన వెదర్కి. ఇందులో మేల్ ప్లాంట్స్ ఉన్నాయి, ఫీమేల్ ప్లాంట్స్. అవును, నేను కూడా చాలా వరకు. ఇదేంటంటే మేల్ ప్లాంట్స్ అండ్ ఫీమేల్ ప్లాంట్స్ ఏంటంటే ఫ్లవరింగ్ కూడా ఇది సపరేట్గా వస్తుంది. మేల్ ప్లాంట్ ఫ్లవరింగ్ తేడాగా ఉంటుంది, ఫీమేల్ ప్లాంట్ ఫ్లవరింగ్ తేడాగా ఉంటుంది. ఫస్ట్ మనకు మేల్ ఫ్లవర్ వచ్చేస్తుంది అనమాట. అప్పుడు వచ్చి పౌడర్ని కలెక్ట్ చేసుకుని దాంట్లోంచి వచ్చిన పౌడర్ని ఆ స్ట్రింగ్స్ని తీసుకెళ్ళి ఫీమేల్ ప్లాంట్స్ ఇట్లా వ్రాత్ లాగా వచ్చేస్తుంది, కోకోనట్ ట్రీలో ఎట్లా వస్తుంది అలాగా. దాన్ని ఓపెన్ అయిన తర్వాత దాంట్లో పాలినేషన్ చేసేసి పౌడరు మాన్యువల్ పాలినేషన్ చేయాలి దీని ఇదంతా కూడా. అదర్వైజ్ వేరే ప్లాంటేషన్ లాగా ఇదేంటంటే సెల్ఫ్ పాలినేషన్ కాదు, ఖచ్చితంగా పరపరాగ సంపర్కం, స్వరాప సంపర్కం అని చెప్తారు కదా, ఇది ఖచ్చితంగా కూడా సెల్ఫ్ పాలినేషన్ కాదు, మాన్యువల్ పాలినేషన్ చేసేసి పాలినేషన్లో చేసిన తర్వాతనే ఫ్రూట్ సెట్ అవుతుంది. ఈ ప్లాంటేషన్ ఏంటంటే ఇంకొకటి మనం జాగ్రత్త, మీరు చేసినట్లు పెస్ట్ కంట్రోల్ ఇష్యూస్ చాలా మంది ఫేస్ చేస్తున్నారు మన రైతులు. దగ్గర ఇక్కడ JNT కాలేజ్ పక్కన ఉన్న అతనైతే దగ్గర 50 to 60 ప్లాంట్స్ లాస్ అయ్యారు. ఎలాగా అంటే రెడ్ వీవిల్ అని చెప్పేసి. ఈవెన్ నాకు కూడా 2 ఫార్మ్స్ 2 ప్లాంట్స్ వెళ్ళాయి. ఇది చిన్న ప్లాంట్ ని, ఈ ప్లాంట్ ని నేనే డెవలప్ చేసి నా ఆఫ్ షూట్ నుంచి వచ్చినది. ఆఫ్ షూట్ అంటే అది ఎందుకు కదా ఆఫ్ షూట్, అది ఆఫ్ షూట్ ను డెవలప్ చేసి చిన్నగా ఉన్నప్పుడే చేసాము అనమాట. లాస్ట్ ఇయర్ నాటాము దాన్ని, మనం మళ్ళీ కొనుక్కోచుకోకుండా దీన్ని ఎరువు వేసేసి కొద్దిగా ఆఫ్ షూట్ లో వేసేసి చేసేసాము. ఇది ఎందుకు లాస్ అవుతుందంటే మీరు చెప్పినట్లు రెడ్ వీవిల్ అండ్ రైనోసర్ బీటిల్ ఉంటుంది కదా, ఆ బీటిల్ వల్ల ఈ ప్రాబ్లం అవుతుంది అనమాట. ఇక్కడ ఎరువు వేసాను నేను. ఎరువు వేస్తే ఏమవుతుందంటే ఇక్కడ నుంచి రూట్ సిస్టమ్ డెవలప్ అవుతుంది అనమాట. ఈ రూట్ సిస్టమ్ డెవలప్ అయినప్పుడే దాన్ని సపరేట్ చేయాలా, లేకుంటే సపరేట్ చేయడానికి కాదు మామూలుగా. అది కొంచెం స్కిల్ వర్క్ యాక్చువల్గా. ఆ ఆఫ్ షూట్ని తీసేసి వేరే ప్లాంట్ లాగా నాటేస్తే దానికి తల్లికి ఉండే లక్షణాలే వచ్చేస్తాయి దీనికి. ఈ 5 ప్లాంట్స్ వేరే వెరైటీ. ఇది పెద్ద సక్సెస్ కాలేదండి ఈ ప్లాంటేషన్ మాత్రము. కునిజీ అనే ఈ వెరైటీ. ఇది పెట్టిన వెరైటీలు ఏవైనా 3 వెరైటీస్ ఉన్నాయండి. ఇది కునిజీ, రెడ్ కలర్ ఉంటుంది కదా, రెడ్ కలర్ అనేది కునిజీ. ఈ 5 ప్లాంట్స్ ఈ చిన్నవి సరిగా మన వెదర్ కి కండిషన్స్ కు సూట్ కావు. అది ఉంది కదా, అది మెడ్జూల్ అనమాట. ఆ మెడ్జూల్ ఇది కూడా కొంచెం అది కాండం చిన్నగా ఉంది. అవును, కాండం చిన్నగా ఉంది కానీ కాయ చాలా పెద్దగా వస్తుంది. కాస్ట్లీ అనమాట అది యాక్చువల్గా. ఫ్రూట్ కింగ్ ఆఫ్ డేట్స్ అనేది ఆ వెరైటీ. ఎంత కాస్ట్ పడింది మనకి ప్లాంట్ 5500 అండి ప్లాంట్. అది 5500 నేను తెచ్చినప్పుడు.
సో కానీ రిమైనింగ్ వెరైటీస్ లో ఎంత ఉన్నాయి ప్రైస్? మనకి ఇప్పుడైతే 4,000 ఉన్నాయి, నేను తెచ్చినప్పుడు 3,500 ఉంది. 4,000 5,000 అనేవి బిగ్గెస్ట్ అమౌంట్ కదా అసలు ఇన్వెస్ట్ చేయాలంటే. అవునండి. సో దీని నుంచి రిటర్న్స్ అలాగే ఉంటాయి. రిటర్న్స్ అలాగే ఉంటాయంటే చెప్పడానికి కాదండి, ఎందుకంటే నేను 2006లో ఈ ప్లాంటేషన్ 144 ప్లాంట్స్కి నాకు 6 lakhs అయింది ఎగ్జాక్ట్గా, ఇంక్లూడింగ్ ట్రాన్స్పోర్టేషన్ ఇక్కడికి చేయడానికి. ప్లాంటేషన్ ఓన్లీ ప్లాంట్స్ ఇరిగేషన్ అవంతా ఏం లేదు, అవంతా ఏం కాదు, దానికి అంతా సపరేట్. నేను అది డెవలప్ చేసిన దానికి సపరేట్ అయింది. ఓన్లీ 144 ప్లాంట్స్కి 6 lakhs అయింది కంప్లీట్గా, మేల్కి ఫిమేల్కి. తర్వాత ఈ మెడ్జూల్ ప్లాంటేషన్ ఇవన్నీ కలిసి 144 ప్లాంట్స్కి నాకు 6 lakhs అయింది. దాని తర్వాత ఇన్వెస్ట్మెంట్ వేరే సపరేట్గా ఉంటుంది. సో అవంతా సపరేట్ అండి. నార్మల్ ఫార్మర్కి రిస్క్ తీసుకొని పెట్టచ్చు, కానీ ఇన్కమ్ ఇమ్మీడియట్గా వస్తుంది లేదంటే 5 years తర్వాత 6 years తర్వాత వస్తుంది అనేది గ్యారంటీగా కూడా చెప్పలేమండి. లేదండి, మీరు వీడియోస్ ఉంటాయి కొన్ని 30 లక్షలు వస్తుంది ఎకరాకు, 40 లక్షలు వస్తుంది, 20 లక్షలు వస్తుంది, అస్సలు నమ్మద్దు. ఎందుకంటే దీని యావరేజ్లో దీనికి మెయింటెనెన్స్ వరకు చాలా మంచిదండి, మెయింటెనెన్స్ వరకు ఇబ్బంది లేదు. కానీ ఫామ్ని ఇలా పెట్టుకోవాలి. ఎక్కడే కానీ వీడుందా, ఎక్కడే కానీ వీడుందా, ఎక్కడే మీరు ఎంప్లాయ్ అంటున్నారు, దీన్ని ఎలా వచ్చేది వీకెండ్స్ ఎలా మెయింటైన్ చేస్తున్నారు అనేది అసలు నాకు ఒక పెద్ద డౌట్. ఇది ఫుల్ టైం ఎంప్లాయ్ ఉన్నాడండి నాకు అతను, బట్ నాకు ఫుల్ టైం ఎంప్లాయ్ ఉన్న నా సెల్ఫ్ ఇంట్రెస్ట్, నేను ఖచ్చితంగా ఎవ్రీ 2 weeks వన్స్ నేను ఖచ్చితంగా వస్తాను. నేను వర్క్ చేస్తాను బెంగళూరులో, ఐ వర్క్ ఇన్ ఎంఎన్సీ కంపెనీ అండ్ మై వైఫ్ ఆల్సో వర్క్స్ ఇన్ ఎంఎన్సీ కంపెనీ. మేము ఇద్దరం కూడా ఎంప్లాయీగా వర్క్ చేస్తున్నాము. బట్ ఏంటంటే ఇది ఒక సెల్ఫ్ ఇంట్రెస్ట్. చిన్నప్పుడు మేము వ్యవసాయం చేసాము, మా నాన్నగారు అప్పుడు అంతా వ్యవసాయం కాబట్టి వచ్చి చేస్తున్నాము. కానీ మెయింటెనెన్స్ వరకు ఫ్రమ్ July 3rd week హార్వెస్ట్ నుంచి ఇప్పటి వరకు, నేను జనవరి టచ్ అయ్యాం కదా, ఇప్పుడు డిసెంబర్ ఎండ్ వరకు మెయింటెనెన్స్ 0. మీరేం చేయాల్సిన అవసరం లేదు, ఓన్లీ వీడ్ కంట్రోల్ చేసుకుంటే నీట్గా. ఈ రైనోసరస్ బీటీలు, ఈ రెడ్ వీవిల్ ఉంది కదా, దీని గురించి ఎక్కువ డౌట్స్ ఉన్నాయండి. అసలు దేని వల్ల ఇది అటాక్ అవుతుంది, అటాక్ అయినప్పుడు మనం ఎలా ఐడెంటిఫై చేయాలి, దీన్ని ఎలా కంట్రోల్ చేసుకోగలం? ఓకే, ఈ 3 basic క్వశ్చన్స్ ఎక్కువ మందికి డౌట్ ఉంది. అంటే ఓన్లీ డేట్స్ అనే కాదు కానీ మొత్తం ఈ కొబ్బరి జాతి మొక్కలంతా కూడా అట్లే వస్తుంది. ఎందుకు వస్తుందంటే కొబ్బరి జాతి మొక్కల్లో మీరు గమనిస్తే కన్నా కొబ్బరి జాతి మొక్కల్లో కళ్ళు లాగా తీస్తారు కరెక్టా, కొబ్బరి కళ్ళు కానీ తాటి కళ్ళు కానీ లేదంటే ఖర్జూర కళ్ళు కానీ. ఎందుకు వస్తుంది తాటి? ఆ లోపల ఉండే కాండం ఉంటుంది కదా, ఆ లోపల ఉండే కాండం నుంచి స్రవాలు వస్తూ ఉంటాయి అన్నమాట. అవి చాలా స్వీట్ గా ఉంటాయి. సో దాని వల్ల ఏమవుతుందంటే కొత్తగా వచ్చి చిగురు ఉంటుంది చూసారా, చిగురు చాలా స్వీట్ గా ఉంటుంది. సో దానిలోకి ఆ స్మెల్ అనేది, ఇప్పుడు ఒకసారి రెడ్ వీవిల్ ఎక్కడైనా ఒక తోట దగ్గర ఉందనుకోండి, ఒక 3 kilometers దూరం నుంచి ఆ స్మెల్ వచ్చేస్తుంది. ఇప్పుడు సపోజ్ నా స్టెమ్ ని వాటర్ తో తడిపేసినాం అనుకోండి, ఆ స్టెమ్ను తడిపేసిన వాటర్ పొరపాటున కూడా నేను డ్రిప్లో వాటర్ ఎక్కువ పోయేసి మొద్దు తడవకుండా చేయను. నేను చేస్తే ఏమవుతుందంటే ఆ స్మెల్కి మొద్దు తడిచి ఆ స్మెల్ 2-3 kilometers అవుట్ సైడ్ నుంచి కూడా వచ్చేస్తాయి అన్నమాట. వచ్చేసి చేరుకునేస్తాయి. 2 issues ఏంటంటే రైనోసరస్ బీటిల్. ఫస్ట్ థింగ్, రైనోసరస్ బీటిల్ అంటే ఇంతలా ఉంటుంది, ఇంత పొడుగ్గా, బ్లాక్ ఉంటుంది. అది పైన అటాక్ చేస్తుంది ఫ్రెష్గా ఉండే దానికి, దానివల్ల చెట్టు చనిపోదు. కానీ రెడ్ వీవిల్ అనేది ఈ మొద్దు ఉంది చూసారా, ఇక్కడ నుంచి ఎంటర్ అవుతుంది లోపలికి. సో ఇక్కడ నుంచి నేల నుంచి కింద నుంచి ఎంటర్ అవుతుంది. నేను చూపిస్తాను రండి. నాకు ఒక ప్లాంట్కి అట్లా అటాక్ చేసింది, మేల్ ప్లాంట్కి అటాక్ చేసింది. అది అటాక్ చేసినప్పుడు నేను హోల్స్ చేసేసి దాన్ని లోపలికి ఎంటర్ అయితే, జస్ట్ ఇక్కడ ఉంది, లోపలికి ఎంటర్ అయితే నేను దాన్ని పెస్టిసైడ్ ఇంజెక్ట్ చేసి బయటికి తీపిచ్చేసి సేవ్ చేసుకున్నాను నేను అది ప్లాంట్. ఈ ప్లాంట్కి చూసారా, ఇది అటాక్ చేస్తే లోపల ఇక్కడ నుంచి అటాక్ చేస్తుంది లోపలికి. చూడండి, ఇది 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 ఇక్కడ అటాక్ చేసింది, లోపలికి వెళ్ళేసింది. ఇక్కడికి వెళ్తే పోయింది. చూడండి, ఇది జరిగి దగ్గర 8-9 months క్రితం. యాక్చువల్గా ఈ 8-9 months ఇది సర్వైవ్ కాదు మామూలుగా ప్లాంట్ అనేది. ఒక్కసారి రెడ్ వీవిల్ అటాక్ అయిందంటే 20 daysలో ఇట్లా పచ్చగా ఉంటుంది, పడిపోతుంది ఇట్లా కిందికి. అట్లాంటి దాని లోపలికి పెస్టిసైడ్ కంట్రోల్ చేసి లోపల టాబ్లెట్స్ వస్తాయి. ఆ టాబ్లెట్స్ వేసి శనగలకి వేస్తారు కదా, ఆ టాబ్లెట్స్ వేసి దాన్ని కాటన్తో క్లోజ్ చేసి పెట్టేసాం అనమాట. రెడ్ వీవిల్ని అందుకే ప్రతి ఒక్కరూ రైతు ఏం చేయాల్సిందంటే, ఎందుకు ఫార్మరు లాస్ అవుతున్నారు ప్లాంట్స్ అంటే గమనించట్లేదు.
ఫస్ట్ వీడ్ కంట్రోల్ చేయట్లేదు. వీడ్ కంట్రోల్ చేసి నేల నీట్గా ఉంటే మొదలు తడవకుంటే పెస్ట్ని మనం ఇన్వైట్ చేయట్లేదు. నాట్ ఓన్లీ డేట్స్, ప్రతి దాంట్లో ఈ జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాల్సి ఈ బేసిక్ తెలియకపోతుంది చాలా వరకు. ఖచ్చితంగా వీడ్ కంట్రోల్ అనేది ఖచ్చితంగా ఉండాలి. అది దానివల్ల ఈ ప్రాబ్లం వచ్చింది అన్నమాట. ఇప్పుడు ఈ రెడ్ వీళ్ళు నాకు ఇప్పుడు ప్రతి ఒక్క మంత్కి ఒక్కసారి స్ప్రే చేస్తాము. ఒక 4 ml పర్ లీటర్, నాట్ ఈవెన్ 4 ml, 3 ml పర్ లీటరు మనము పెస్టిసైడ్ స్ప్రే చేస్తాం మంత్లీ వన్స్. అంతే, మళ్ళీ వేరే ఏం చేయము. అస్సలు ఉండదు. ఓన్లీ ఫ్లవరింగ్ టైంలో మాత్రము అస్సలు ఫ్లవరింగ్ స్టార్ట్ అయ్యింది నెక్స్ట్ మంత్ ఎండ్కు. ఫ్లవరింగ్ స్టార్ట్ అయినప్పటి నుంచి తర్వాత మనకు హార్వెస్ట్ జూలై 3rd వీక్, ఆగస్ట్ 1st వీక్ వరకు నేను ఏ పెస్టిసైడ్స్ స్ప్రే చేయను. సో దీనికి ఇచ్చేది కూడా నేను, మీరు చూసారా ఇప్పుడు ఇది కోడిపెంట, ఇప్పుడు ఇచ్చినది ఇది కోడిపెంట. ఇంతకుముందు సారి ఇచ్చినప్పుడు నేను ఇది ఇచ్చాను, ఏది ఎనుముల ఎరువు ఇచ్చాను అనమాట. ఇది కోడిపెంట. కోడిపెంట ఇచ్చేసి ఇట్లా కాలువలాగా తోలిచ్చేసి ట్రాక్టర్తో దీంట్లో వేసేసి దీన్ని బూడిపించేసాం అనమాట. ఓకే, అంటే మెయిన్ దీని వల్ల అంటే మన వేసే ఎరువుల నుంచి కూడా రావండి, వేసే ఎరువుల నుంచి రావండి, మనం మెయింటైన్ చేయడంలో ఉంటుంది ఫామ్. ఎరువుల నుంచి ఎక్కడ రైనోసరస్ బీటిల్ కానీ లేదంటే ఇది వస్తుంది, రాదు. లేదండి, ఎరువు నుంచి రాదు దీంట్లోంచి ఫర్ షూర్. నేను వేస్తున్నాను కదా డిఫరెంట్, వేరే నేను రసాయనిక ఎరువులే వేయట్లేదు అసలు ఏమే కానీ. ఓన్లీ ప్రతిసారి నేను ఇది లేదంటే ఒకసారి వర్మీ కంపోస్ట్ ఇచ్చాను, తర్వాత ఇంకోసారి గొర్రెల ఎరువు వేసాను, ఒక్కొక్కసారి చేంజ్ చేస్తాను. దాని గురించి సమస్య లేదు. ఓకే, ఫ్రూటింగ్ ఏ మంత్లో వస్తుందండి? ఫ్రూటింగ్ ఇది యాక్చువల్గా ఫ్లవరింగ్ మనకు ఫిబ్రవరి 2nd 3rd వీక్ నుంచి స్టార్ట్ అయిపోయి మార్చ్ ఎండ్ వరకు ఫ్లవరింగ్ వస్తూనే ఉంటుంది అనమాట. మనం అప్పుడు ఎప్పుడైతే వస్తుందో అప్పుడు పాలినేషన్ చేసుకుంటే ఎన్ని మంత్స్ పడుతుంది ఫ్రూట్ డెవలప్? ఫ్రూట్ ఫిబ్రవరి, అదే చెప్తున్నాను, ఫిబ్రవరి లాస్ట్ వీక్ నుంచి మనకి జూన్ 3rd 4th వీక్ నుంచి స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ ఏదైతే ఫ్లవర్ పాలినేషన్ చేసి ఉంటామో ఫస్ట్ హార్వెస్ట్ చేస్తాం అనమాట. అలాగా హార్వెస్టింగ్ అట్లా వస్తూ ఉంటుంది. మనకు జూలై 3rd వీక్ టు ఆగస్ట్ 1st వీక్ అలా క్లోజ్ అయిపోతుంది మొత్తం. స్టార్టింగ్ ఇనిషియల్ స్టేజ్ లో ప్లాంట్ పెట్టుకున్నప్పుడు అదే ఫ్లవరింగ్ స్టార్ట్ కానీ ఎన్ని ఇయర్స్ టైం పడుతుంది? ఒక 3 years లో కూడా ప్లాంటేషన్ ఫ్లవరింగ్ వచ్చేస్తుంది. టిష్యూ కల్చర్ అంతా కూడా ఇదంతా బర్హి. ఒక్కటి ఏంటంటే రైతులకు చెప్పేది, వేరే వెరైటీకి వెళ్ళకండి. ఎవరైనా ధైర్యంగా పెట్టాలనుకున్నా కూడా ఓన్లీ టిష్యూ కల్చరు, దట్టు ఓన్లీ బర్హి ప్లాంట్స్. అండ్ ప్లాంటేషన్ కూడా మీడియేటర్స్ దగ్గర నుంచి లేదంటే ఒక ఇండివిజువల్ పర్సన్ దగ్గర నుంచి కొనొద్దండి దయచేసి. చాలా మంది మోసపోయినారు రైతులు. అంటే మీరు 5,000 6,000 అంటే నేనే షాక్ అవుతున్నాను. రెగ్యులర్ గా బయట మార్కెట్ లో అందరూ ఏం మాట్లాడుతున్నారు అంటే 1,500లో 1,000లో కూడా వస్తున్నాయి అని చెప్తున్నారు. 1,500 అన్నప్పుడే మాకు ఎక్కువ షాక్ అనిపించింది. ఏంటి ప్లాంట్ 1,500 పెడితే మనకు అంత రిటర్న్స్ ఉంటాయని నేనే షాక్ అయ్యాం. లేదు, మీరు 5,000 పెట్టారంటే టిష్యూ కల్చర్ ఇది టిష్యూ కల్చర్ ఖచ్చితంగా కంపెనీ అతుల్ లిమిటెడ్ అని చెప్పేసి గుజరాత్లో ఉంది. అతుల్ లిమిటెడ్ వాడు రిజిస్టర్డ్ కంపెనీ. వాడు రాజస్థాన్ అండ్ గుజరాత్ గవర్నమెంట్స్తో MOU ఉంది. వాళ్ళకి ఫార్మర్స్కి సప్లై చేస్తాడు అనమాట యాక్చువల్గా. సో డిస్కౌంటెడ్ ప్రైస్లో ఫార్మర్ అంటే ఏంటి, ఇప్పుడు మనకి డ్రిప్లో 90% 10% ఉంది కదా, అలాగ 50% మనం 50% కంపెనీకి పే చేస్తే గవర్నమెంట్ 50% డైరెక్ట్గా వాళ్ళకి పే చేసేసి ఫార్మర్కి ప్లాంట్ ఇస్తుంది. అలాగా అనమాట కంపెనీ. వాడికి టిష్యూ కల్చర్ ల్యాబ్ ఉంది. సో అక్కడ నుంచి తెచ్చుకున్నానండి ప్లాంట్స్ నేను. బట్ ఎవరైనా కూడా సరే ఇండివిజువల్ పర్సన్ దగ్గర తెచ్చుకోండి, అక్కడే తెచ్చుకోమని కాదు, ఏదైనా మంచి కంపెనీ దగ్గర నుంచి తెచ్చుకోండి ఏదైనా ప్లాంట్స్. ప్లాంట్ సెలక్షన్లో అంటే ఏవి మెయిన్ చెక్ చేసుకోవాలంటే ప్లాంట్ సెలక్షన్లో మీరు ఏం చెక్ చేయడానికి కాదు. ఎందుకంటే ఓన్లీ అదే చెప్తున్నాను, ఇండివిజువల్ దగ్గర నుంచి తీసుకుంటే డేట్ ప్లాంట్స్ 3 types ప్రొపగేషన్ ఉంటుంది. ఎట్లా ప్రొపగేషన్ అవుతుంది? సీడ్ నుంచి, ఇత్తనం నుంచి కూడా మన ఏడన్నా ఇత్తనాలు పడిపోయింటే చిన్న మొక్కలాగా వచ్చి ఉంటుంది చూడండి, గమనిస్తే వస్తుంది. సో అలాగైనా వస్తుంది. అది వచ్చేది మీకు అది 70% మేలు 30% ఫీమేల్ రావచ్చు, మీ అదృష్టం బట్టి ఉంటుంది. అది చెప్పడానికి కాదు. సో ఇంకొకటి ఏంటంటే ఆఫ్ షూట్, మీకు చెప్పాను కదా ఆఫ్ షూట్ ప్లాంట్, అది ఈజీ. మన ఫార్మరే తయారు చేసుకొని దాన్ని చేసుకొని ఒక 2 years సాగితే ఆఫ్ షూట్లో వచ్చేస్తుంది అనమాట. ఇప్పుడు చూడండి దీనికి కూడా ఎయిర్ సిస్టమ్ డెవలప్ అయింది చూడండి, దీనికి ఎంత వేరు డెవలప్ అయింది కదా. ఇక్కడ నుంచి ఇంకా నేలలోకి పోతానే నేను కట్ చేస్తాను, ఇక్కడ కట్ చేస్తాను, ఇక్కడ కట్ చేసి దీని పక్కన ప్లాంట్ ఇక్కడ నుంచి తీస్తే 1.5 year లో మనకు ఫ్రూటింగ్ వస్తుంది. ఆ ప్లాంట్ అక్కడ నుంచి అయితే 2 years పడుతుంది. 2 years అది కూడా 2 years పడుతుంది. ఎందుకంటే అది అక్కడ నుంచి గ్రోత్ కావడానికి ఈజీ. చిన్న ప్లాంటేషన్ టిష్యూ కల్చర్ అయితే ఇంతే హైటే ఉంటుంది. సో దానివల్ల
లేట్ అవుతుంది. బట్ అది ఒక్కసారి నీళ్ళలో పడిపోయిందంటే ఈజీగా వచ్చేస్తుంది. ఓకే, ఎన్ని ఫీమేల్ ప్లాంట్స్కి ఎన్ని మేల్ ప్లాంట్స్ పెట్టుకోవాల్సి 5% అవుట్ ఆఫ్ 100. అంటే 100 ప్లాంట్స్ ఉంటే 95 ఫీమేల్ 5 మేలు. బట్ ప్రాబ్లం ఏంటంటే మనకు అంత ఫ్లవరింగ్ లాస్ట్ ఇయర్ నాకు 2023లో నాకు వచ్చిన ఫ్లవర్స్ 1800 ఫ్లవర్స్ వచ్చాయి ఫీమేల్ ప్లాంట్స్లో. నాకు 15-16 వచ్చినాయి. నాకు 7 ఉన్నాయి మేల్ ప్లాంట్స్. ఓకే, నాకు ఆ పాలిన్ సరిపోదు. సో నేనేం చేస్తున్నాను, బయట నుంచి కొనుక్కున్నాను గుజరాత్ నుంచి. ఓకే, పోలిన్ 12,000 రూపీస్ పర్ కేజీ అవుతుంది. ఆ పోలిన్ తెచ్చుకొని 2.5 కిలో పోలిన్ తెచ్చుకొని నేను పాలినేషన్ చేసుకున్నాను. ఓకే, బేసిక్గా ఇవన్నీ ఎవరికి తెలియకపోవచ్చు. అంటే ఇలా పోలిన్ అమ్ముతారని తెలీదు, ఇట్లా చేసుకోవాలి మ్యాండేటరీని. అంటే ఎందుకంటే జస్ట్ ఇట్లా ఏదైతే తమ్నైల్స్, లాక్స్, క్రోడ్స్ ఇవి చూస్తారు, బేసిక్ ఏదైతే రీసెర్చ్ చేస్తారో అవే పెట్టేస్తారు. దాంట్లో చాలా కష్టం ఉంటుంది. అదే కాదు, ఇది చూడండి, ఇప్పుడు ఇక్కడికి వెళ్తే చెట్టుకి వెళ్తే అదే మిగతా ఎప్పుడైతే మెయింటెనెన్స్ తక్కువ అని మీకు హార్వెస్ట్ నుంచి ఇప్పుడు వరకు చెప్పాను, కానీ ఇప్పటి నుంచి ఫిబ్రవరి నుంచి మనకు హార్వెస్ట్ అయ్యేంత వరకు ఎంత జాగ్రత్త తీసుకోవాలంటే, ఇప్పుడు చూడండి ఈ ముళ్ళులు ఉన్నాయా, ఈ ముళ్ళులు అన్ని తీసుకున్నాం చూడండి, చేత్తో ఎన్ని తీసేసినాం చూడండి. మొదలు దగ్గర ఉన్నటువంటి ఇవన్నీ తీసుకోవాలి, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు తీసేసుకోవాలి, మాన్యువల్ గా తీయించాలి ఇవంతా కూడా. అవన్నీ మాన్యువల్. ఇప్పుడు ఆ సెంటర్ లో వస్తుంది నాకు ఫ్లవర్, అక్కడ ఆ సెంటర్ లో వచ్చిందంటే నేను చేయి పెట్టుకొని చేసుకోవాలంటే కష్టం కదా. ఇదంతా కూడా మాన్యువల్ గా తీయించాలి చెట్లకు. సో ఈ తీయించేసి చేతులతో ఏరిచ్చేస్తాను పూర్తిగా. ఏరిచ్చిన తర్వాతనే పాలినేషన్ చేసుకుంటాను దాన్ని అట్లా. సో అప్పుడు ఏమవుతుంది, నాకు ఆ పాలినేషన్ సెట్ అయిపోయి ఫ్లవరు ఆ పైకి వెళ్ళిపోతుంది, చాలా పైకి వెళ్ళిపోతుంది పాలినేషన్ అయిన తర్వాత. దాన్ని చిన్నగా బెండ్ చేసుకొని దీన్ని టై చేసుకోవాలి. గెలలు చూసారు కదా, ఇప్పుడు నేను చూపించాను కదా, ఆ గెలలు చాలా వెయిట్ ఉంటుంది. సో ఇవంతా కూడా బేస్ గెలలు అక్కడ ఇక్కడ పోకుండా మనం సపోర్ట్ గెలలు కట్టుకోవాలి. సో ఫ్లవరింగ్ నుంచి చాలా వర్క్ ఉంటుంది. ఇప్పుడైతే అంతకుముందు వరకు వర్క్ ఉండదు. దాని తర్వాత ఫ్లవరింగ్ అయిపోయి ఫ్రూట్ సెట్ అయిన తర్వాత మనకి దగ్గర ఏప్రిల్ 1st వీక్ కల్లా మనకి ఫ్రూట్ సెట్ అయిపోతుంది. ఫ్రూట్ సెట్ అయిపోయిన తర్వాత దాన్ని బెండ్ చేసుకొని ఒకవేళ థిన్నింగ్ చేయించుకోవచ్చు. అంటే థిన్నింగ్ అంటే ఫ్లవర్లో చాలా ఫ్రూట్స్ ఉంటాయి అన్నమాట, చిన్న చిన్న. సో అంత ఎక్కువ పెట్టేస్తే ఏమవుతుందంటే మనకి ఫ్రూట్ క్వాలిటీ తగ్గిపోతుంది. సైజ్ బాగా మంచిగా ఉండాలంటే థిన్నింగ్ చేసుకోవాలి, మాన్యువల్గా థిన్నింగ్ చేసుకోవాలి ప్రతి ఒక్క ప్రతి ఒక్క బంచ్కి. సో ఇప్పుడు లాస్ట్ ఇయర్ అయితే నాకు అదే 2023 రెగ్యులర్గా 2023లో 14 దగ్గర వచ్చాయి ఒక ప్లాంట్కి. సో నాకు అదే చెప్తున్నా, 11 టన్నుల దాకా తీసాం అనమాట మనం. పర్ ప్లాంట్ యావరేజ్ ఎంత వెయిట్? 100 కేజెస్ వచ్చాయండి. 100 కేజెస్. ఎలాగో కష్టపడి దీన్ని అంత అంటే ఫ్రూట్ వరకు తీసుకోగలిగిన తర్వాత నేను మార్కెటింగ్ ఎలా చేసుకుంటాను? మార్కెటింగ్ అది వరకు చాలా డిఫికల్ట్ అండి. మార్కెటింగ్ ఇదంతా పండించడం వరకు ఒక లెక్క కరెక్ట్. మార్కెటింగ్ వరకు చాలా కష్టపడ్డాం అండి. నేను ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టాను. దాని తర్వాత మా సోషల్ సర్కిల్లో పెట్టాము, మా ఆఫీస్ సర్కిల్స్. దాని తర్వాత బయట విజయవాడ, ఒంగోలులో ఎవరైతే ఫుల్ టైం వీళ్ళు డీలర్ లాగా ఉంటారు కదా, ఫ్రూట్ హోల్సేల్ వెండర్స్, సో వాళ్ళని రీచ్ అవుట్ అయ్యాము. బెస్ట్ ప్రైస్ అయితే ఎక్కడైతే దొరుకుతుందో అక్కడికి పంపించామండి. ప్రైజెస్ ఎలా ఉంటాయండి మార్కెట్? ప్రైజెస్ నేను 100 రూపీస్ నుంచి 160 రూపీస్ 170 రూపీస్ వరకు కూడా అమ్మాము. 100 రూపీస్ ఎక్కడ అమ్మామంటే తోటలోనే వచ్చి వేరే ఊరు నుంచి వచ్చి మనకు ఇక్కడ నుంచి వచ్చి కొనుక్కొని వెళ్ళారు. మనకి ఏం చేసేది ఏముండదు, వాళ్ళే కట్ చేసుకుంటారు, వాళ్ళే అంత వెయిట్ చేసి మన ముందర వెయిట్ చేసేస్తే వాళ్ళకి 100 రూపీస్కి ఇచ్చాము. 160 170 ఎక్కడ దొరికిందంటే నేను బ్రాండింగ్ చేసాము అనమాట మా పేరుతో, జీకే ఫ్రెష్ డేట్స్ అని చెప్పేసి మేము బ్రాండింగ్ చేసి ఒక సూపర్ మార్కెట్తో టైఅప్ అయ్యి వాళ్ళ దగ్గర నుంచి తీసుకున్నాము. వాళ్ళకి ప్యాకింగ్ 1/2 కిలో ప్యాకింగ్ చేయించేసాము. సో మాన్యువల్ వర్క్ అక్కడ ఉంటుంది. మేము ఎందుకు చేసామంటే అది ప్రైసింగ్ కోసం అని కాదు, మార్కెటింగ్ కోసం, అడిషనల్ మార్కెట్ కావాలని చెప్పేసి. రేపొద్దున ఫ్లవరింగ్ లాస్ట్ ఇయర్ 10 టన్స్ వచ్చింది. చెట్లు పెద్ద అయ్యే కొద్దీ యావరేజ్గా పెరుగుతూ వెళ్తుంది అనమాట. అప్ టు 250 కేజెస్ వరకు రావచ్చు చెట్టుకు, మంచిగా మెయింటైన్ చేయగలిగితే కదా ప్లాంట్ని. సో దాని గురించి అప్పుడు 250 టన్స్ అంటే 120 ప్లాంట్స్ మీద మనం అంత సేల్ చేసుకోవాలంటే మనం డిఫరెంట్ మార్కెట్ ప్లేసెస్ కావాలని చెప్పేసి మేము ఎక్స్ప్లోర్ చేశాను. సో నేను బెంగళూరులో వర్క్ చేస్తున్నా కాబట్టి నాకు తెలిసింది. సో అట్లా ఎక్స్ప్లోర్ చేసుకున్నాం అన్నమాట. ప్లాంట్ లైఫ్ టైం ఎన్ని ఇయర్స్ ఉంటుంది? ఇది లైఫ్ టైం మీరు మంచిగా చేసుకోగలిగితే ప్లాంట్ని
ఇది 70-80 ఇయర్స్ కూడా ఉంటుందండి ప్లాంట్ ఉంటుంది. దీనికి దీనికన్నా కొబ్బరి చెట్టు కన్నా తక్కువ ఏజ్ ఉండదేమో కానీ దీనికి మాత్రం మంచి 70-80 ఇయర్స్ వరకు. ఇప్పుడు మీరు అక్కడికి వెళ్తే ఇది ఒమన్ అక్కడ ఉన్నాయి కదా, ఇరాక్ అక్కడ 100 ఇయర్స్ 110 ఇయర్స్ కూడా ఉన్న ప్లాంట్స్ కూడా ఉన్నాయి. సో ప్లాంట్స్ని ఏమంటే పైకి వెళ్ళిపోతుంది, అప్పుడు మనం లిఫ్ట్ తెచ్చుకోవాల్సి ఉంటుంది. సో ట్రాక్టర్ లిఫ్ట్. ప్రజెంట్ వరకు ఇప్పుడు మార్కెట్ ఎలా ఉంది, మీకు దొరుకుతున్న ప్రైజెస్ రీజనబుల్లేనా? రీజనబులే అండి, 100 రూపీస్ అయినా రీజనబులే. ఎందుకంటే మన ఖర్చులు ఈ ప్లాంటేషన్ ఇనిషియల్ ప్లాంటేషన్ తప్పిస్తే ఇన్వెస్ట్మెంట్ ఎక్కువ ఉంది. సో అది మీరు సస్టైన్ చేసుకోగలిగితే ఇయర్ ఆన్ ఇయర్ ఖర్చు ఇప్పుడు 2 acres 2.5 acres మీద నా దగ్గర ఎకరాకు ₹1,00,000 వరకు వస్తుంది. ఎకరాకు ₹1,00,000 వరకు పర్ ఇయర్. నాకు మ్యాన్ పవర్ ఇప్పుడు లేబరు, తర్వాత ఇట్లా మెయింటైన్ చేయాలంటే సేద్యాలకి ఎరువులకి అంతా కూడా ఒక 2.5 lakh ఈ 2.5 acreకి ఖర్చు అవుతుంది. అంటే పర్ ఎకర్ కి మనం 1 lakh దాకా కంపారిటివ్లీ వేరే అదర్ రిసోర్సెస్ తో కంపేర్ చేసుకుంటే తక్కువ అమౌంట్ కదా. అంటే ₹1,00,000 అంటే ఇనిషియల్ ఇన్వెస్ట్మెంట్స్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్స్ ఎక్కువ ఉన్నాయి కదా. సో దానివల్ల మళ్ళీ బ్యాకప్ లాగా మీకు వచ్చేస్తూ ఉంటుంది కదా. సపోజ్ మీకు నాకు లాస్ట్ ఇయర్ క్రాప్ వచ్చింది, లాస్ట్ ఇయర్ ఐ గాట్ అరౌండ్ 10 tons వచ్చింది. అప్పుడు దగ్గర 10-11 tons దాకా వచ్చింది, దగ్గర 10-11 లక్షల దాకా వచ్చింది. అది సో సస్టైన్ కాగలను నేను ఇంకొక 2-3 years వరకు. ఈ 2024లో నాకు ఏం ప్లాంట్ ఫ్లవరింగ్ రాలేదు సరిగా. అంటే నాకు ఒకరికే కాదు, వెదర్ కండిషన్స్ వల్ల అనంతపూర్ డిస్టిక్ కానీ కడప డిస్టిక్ కానీ ఎవరికి రాలేదు ఫ్లవరింగ్ సరిగా. సో ఈ ఇయర్ హోప్ఫుల్లీ కండిషన్స్ అయితే వెదర్ కండిషన్స్ చూడడానికి అయితే బాగున్నాయి. ఈ మార్నింగ్ మంచు ఉంది కదా, ఆ మంచు కూడా హెల్ప్ చేస్తుంది అనమాట. సో హోప్ఫుల్లీ మేమైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాం ఈ సంవత్సరం, చూడాలి ఎట్లా ఉంటుంది అనేది. ఈ కమింగ్ ఇయర్స్ కావచ్చు, పాస్ట్ ఇయర్స్లో కావచ్చు, ఎక్కువగా ఎగ్జాటిక్స్ మీద అంటే ఇప్పుడు ప్రజెంట్ యంగ్ ఫార్మర్స్ వస్తున్నారు కదా, వాళ్ళకి ఎక్కువ ఇంట్రెస్ట్ వచ్చేసింది. అంటే మనం రెగ్యులర్గా చేసి దాంట్లో లాభాలు లేదు, లేకుంటే మన ఫాదర్స్ కావచ్చు ఎవరైతే వాళ్ళు దాంట్లో ఫెయిల్ అవుతున్నారు, మనం ఏదో చేద్దాం అని చెప్పేసి ఎగ్జాటిక్స్ మీదకి ఎక్కువ షిఫ్ట్ అవుతున్నారు. సో ఇది మీరు రికమెండ్ చేస్తారండి? ఆబ్వియస్లీ అండి, ఒక సైడ్ చెప్తాను, కమర్షియల్గా ఆలోచిస్తే నేను రికమెండ్ చేయను. బట్ ఇఫ్ యూ హ్యావ్ ప్యాషన్, నాకు ఇప్పుడు ప్యాషన్ ఉంది, నేను ఇక్కడికి వచ్చి పని చేయాల్సిన అవసరం లేదు యాక్చువల్గా అయితే, కానీ నాకు ఆ ప్యాషన్ ఉంది కాబట్టి, ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి వచ్చి చేస్తున్నాను. మీకు అలాంటి ప్యాషన్ ఇంట్రెస్ట్ ఉందంటే అగ్రికల్చర్లో యూ ఆల్వేస్ వెల్కమ్. నా ఎక్స్పెక్టేషన్ అంటే అనదర్ 10 years డౌన్ ద లైన్ ఖచ్చితంగా అగ్రికల్చర్కి అయితే ప్రాఫిట్స్ ఉన్నాయండి ఖచ్చితంగా. ఓకే, అదొకటి. మనం చేసే మార్కెటింగ్ చేసుకోలేకపోతున్నాం, అదొకటి. పండించగలిగేది కూడా కొంత ఖర్చు ఎక్కువ పెట్టి పండిస్తున్నామేమో అనిపిస్తుంది అంతే. ఓకే, ఇది ప్రైమరీ ఇన్కమ్ అయితే సూటబుల్ కాదంటారు? లేదండి, ఇదైతే ప్రైమరీ ఇన్కమ్. నాకు ప్రైమరీ ఇన్కమ్ ఎవరైనా కానీ ప్రైమరీ ఇన్కమ్ మీద అయితే దీని మీద సోర్స్ చేసుకొని చేయొద్దండి, నేను సజెస్ట్ చేయను. ఎందుకంటే క్యాపిటల్ ఇండెక్స్ పెట్టడమే ఇన్వెస్ట్మెంట్ ఎక్కువ, చాలా ఉంది. మీరు రిస్క్ తీసుకొని ఇది ఏమైనా కానీ ఒక 6 years తర్వాత రాని 8 years తర్వాత రాని నాకు అట్లా అంటే మన దగ్గర ఏదో 100 acres 70 acres ఉంది, ఖాళీగా ఉంది, ఎందుకు అట్లనే చేసుకోవచ్చు, వాళ్ళకేం ఇబ్బంది ఏం లేదు. మీరు అబ్జర్వ్ చేస్తే ఫార్మర్స్ అంతా కూడా డేట్ ఫార్మర్స్ అంతా కూడా దాదాపు అలాంటి వాళ్ళే, అంటే ఎయిదర్ ఫ్యామిలీ బిజినెస్లో ఉన్నారు మంచిగా, లేదంటే ఎంప్లాయీస్ లాగా ఉన్నారు. ప్యూర్ ఫార్మర్స్ అయితే తీసేస్తున్నారు పంటని. ఎందుకంటే కరెక్ట్గా మార్కెటింగ్ చేసుకోలేకపోతున్నారు వాళ్ళు, ప్లాంట్ని కాపాడుకోలేకపోతున్నారు, కరెక్ట్ ప్రైసింగ్ చేసుకోలేకపోతున్నారు. అదొకటి. మార్కెటింగ్లో కూడా చాలా ఫెయిల్ అవుతున్నారు. అదిను మరి ఈ రైనోసర్ బీటిల్ కావచ్చు, ఈ రెడ్ వీవిల్ కావచ్చు, దీనివల్లనే నా సరౌండింగ్స్లో మ్యాక్సిమం ఫార్మ్స్ తీసేయడం జరిగింది. అంటే ప్రజెంట్ మీరు మాత్రమే సస్టైన్ అవుతున్నారు ఇందులో. అవునండి, అది పర్వాలేదండి. అది మేమైతే మెయింటైన్ చేస్తారు కదా, మేము ఫామ్ అయితే మెయింటైన్ చేస్తాం నీట్గా ఇప్పుడు. సో దానివల్లనే యాక్చువల్గా మా ఫ్రెండ్ ఇక్కడే ఉంటాడు, ఆయన కిరణ్ అని చెప్పేసి, ఆయనే మొత్తం అంతా అంటే సేద్యాల వరకు ఆయనకి ఇచ్చేస్తాం అనమాట. నీట్గా ఎప్పటికప్పుడు చేసేస్తుంటాడా, అందుకబట్టి మాకు గడ్డి అదంతా ఏమి ఉండదు అనమాట. యాక్చువల్గా ఎప్పటికప్పుడు చేస్తూ ఉంటాడు. ఓకే అండి, మనకు డేట్స్ గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు, ఈ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు ఫార్మర్స్కి యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ కేశవ రెడ్డి గారు, ఇన్ఫర్మేషన్ షేర్ చేసినందుకు. థ్యాంక్ యూ.